ప్రతాపసేనుడి కథ. చాలా కాలం క్రితం మగధరాజు దగ్గర ఒక రక్షకుడుండేవాడు. అతని పేరు ప్రతాపసేనుడు. అతడు నమ్మదగిన వ్యక్తి. రాజుపట్ల అతనికి విపరీతమైన గౌరవభావం ఉండేది. అతడు ఒక గొప్ప సైనికుడు. ఒకసారి ప్రతాపసేనుడు తన ఆస్థానం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. ప్రతాపసేనుడు ఒంటరిగా నడుస్తూ ఉన్నాడు. హఠాత్తుగా అతనికి దారిలో ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె దుఃఖానికి కారణమడుగుదామనుకున్నాడు ప్రతాపసేనుడు. అతను ఎంత వేగంగా ఆమె దగ్గరకు చేరేందుకు ప్రయత్నించినా ఆమె దూరమవుతూ ఉంది. చివరకు ఆమె ఒక గుడిలోకి దూరింది. ప్రతాపసేనుడు ఆమెను అనుసరించాడు. అయితే ఆమె ఆ గుడిలో కనిపించలేదు. దాంతో ఆ స్త్రీ దుర్గాదేవి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తల్లి, నువ్వు విశ్వమాతవు. నీకు వచ్చిన సమస్య ఏమిటో నాకు చెప్పు. నేను ఏం చేయగలనో చెప్పు. నన్ను ఆదేశించు అని అన్నాడు ప్రతాపసేనుడు. ఆ మరుక్షణం అతనికి ఒక దివ్యవాణి వినిపించింది. ప్రతాపసేనా, నేను ఏ ప్రమాదంలో లేను. రాజు రేపు చనిపోతున్నాడు. అందుకనే నేను ఏడుస్తున్నాను అని అంది ఆ దివ్యవాణి. రాజును కాపాడే విధానం తెలుపమని ఆ దివ్యవాణిని ప్రార్థించాడు ప్రతాపసేనుడు. నీకు సమ్మతమైతే నీ కొడుకుని తెచ్చి 2 ముక్కలు చేసి నా సమక్షంలోనే బలి ఇవ్వు. తద్వారా రాజు ప్రమాదం నుంచి బయటపడతాడు అని చెప్పింది దేవి. ప్రతాపసేనుడికి 12 ఏళ్ల కొడుకున్నాడు. ఎలాగైనా రాజుని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రతాపసేనుడు. ఆ నిర్ణయంతో ఇంటికి వెళ్లాడు. అయితే గుడిలోనుంచి బయటకు వచ్చిన ప్రతాపసేనుడు సరాసరి తన ఇంటికి పోవడాన్ని గూఢచారులు గమనించారు. అతడిని అనుసరించి ఇంటిదాకా వచ్చి ఒక పక్కన నక్కి ఉన్నారు. మనం రాజుగారిని కాపాడుకోవాలి. రాజు ప్రాణం మన కుమారుడి ప్రాణం కంటే ఎక్కువ విలువైనది. అందువల్ల మన కుమారుడిని కోల్పోయినా మనం రాజును రక్షించుకోవాలి అని భార్యతో అన్నాడు ప్రతాపసేనుడు. అతడి మాటలు విన్న భార్య మనస్సులో బాధపడినప్పటికీ ఆ విషయం పైకి వ్యక్తం చేయలేదు. మీరు చెప్పినట్టే చేద్దాం. మీరు చెప్పినది సరైనదే. రాజు ప్రాణం మన కుమారుడి ప్రాణం మీద ఆధారపడి ఉంటే మనకు రాజుగారి ప్రాణమే ముఖ్యం అని అన్నది ఆమె. ఈ సంభాషణలు మొత్తాన్ని గూఢచారులు రాజుకు చేరవేశారు. వాళ్లల్లో ఒకడు మాత్రం అక్కడే ఉండి మిగతా విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్లు తమ కుమారుడిని నిద్రలేపి తన అభిప్రాయం అతనికి కూడా చెప్పారు. అందుకతడు, మనం రాజుగారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నాం. రాజుగారి కోసం నేను చనిపోవడానికి సిద్ధం అని అన్నాడు. ఆ తర్వాత ప్రతాపసేనుడు కుమారుడిని తీసుకొని భార్య కూడా వెంటరాగా గుడి దగ్గరకు వెళ్లాడు. అందరూ గుడికి చేరిన 2 నిమిషాలకల్లా రాజు కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ప్రతాపసేనుడు దుర్గాదేవిని ప్రార్థించి కొడుకు ముఖానికి బొట్టు పెట్టాడు. ఆ తర్వాత, తల్లి, నా కుమారుడిని ఇష్టపూర్తిగా నీకు సమర్పిస్తున్నాను. ఈ సమర్పణను స్వీకరించి మా రాజుగారిని కాపాడు అని తన కుమారుడి తలను కత్తితో నరికాడు. ఆ దృశ్యాన్ని చూడలేని అతని భార్య తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని తన తలను నరుక్కుంది. కుమారుడు, భార్య చనిపోయిన తర్వాత తాను బ్రతికి ఉండటం అనవసరం అని భావించిన ప్రతాపసేనుడు, తల్లి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మా రాజుగారి ప్రాణం కాపాడు అని ప్రార్థించి కత్తితో తన గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు. ఇదంతా చూసి హతాశుడైన రాజు, అయ్యో, ఎంత నమ్మకస్తుడైన సైనికుణ్ణి కోల్పోయాను. ఇటువంటి సైనికుడు నాకు మళ్లీ లభిస్తాడా? ఇటువంటి సేవకుడు, సైనికుడు లేని జీవితం వృధా అని భావించిన రాజు కత్తి తీసి తన్ని తాను చంపుకోబోయాడు. ఆ మరుక్షణమే దుర్గాదేవి ప్రత్యక్షమైంది. రాజా, తొందరపడవద్దు. మీరు ఒకరికంటే ఒకరు గొప్ప త్యాగమూర్తులు. నేను మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నాను. మీరు ఈ పరీక్షలో నెగ్గారు. చనిపోయిన ఈ ముగ్గురిని నేను బ్రతికిస్తాను అని చెప్పింది దుర్గాదేవి. ఆ మరుక్షణం ఆ ముగ్గురు నిద్రలోనుంచి లేచినట్టు పైకి లేచారు. ఆ తర్వాత దుర్గాదేవి వాళ్లకు అనేక వరాలు ప్రసాదించింది. విక్రమ, కథంతా విన్నావు కదా. ఈ కథలో ఎవరి త్యాగం గొప్పది అని అడిగాడు బేతాళుడు. అందుకు విక్రముడు, ప్రతాపసేనుడు గొప్ప నమ్మదగిన వ్యక్తి, అందులో సందేహం లేదు. అందువల్లే అతడు రాజును కాపాడేందుకు పూనుకున్నాడు. అయితే అతడు తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. కొడుకు చనిపోయాడు అని తల్లి చనిపోయింది. కొడుకు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అయితే రాజు మాత్రం ప్రతాపసేనుడి కుటుంబం కోసం తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అందువల్ల రాజు త్యాగం గొప్పది అన్నాడు. విక్రమార్కుడు అలా చెప్పగానే బేతాళుడు శవంగా మారి చెట్టుపైకి వెళ్లాడు. మళ్లీ యథావిధిగా విక్రముడు శవాన్ని తీసుకొని వెళ్లాడు. విక్రమార్కుడి దృష్టిలో రాజు త్యాగం గొప్పది.
మరి మీ దృష్టిలో ఎవరి త్యాగం గొప్పదని మీరు అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.